2006లో హామస్ అనే మిలిటెంట్ గ్రూప్ పాలెస్టీనియన్ ఎలక్షన్స్లో గెలిచింది. కానీ రూలింగ్ పార్టీ ఫాతా ఆ డిఫీట్ని ఒప్పుకోలేకపోయింది. ఇక టెన్షన్ స్టార్ట్. 2007లో హామస్ ఫాతా మధ్య సివిల్ వార్ లాంటి క్లాసెస్ జరిగాయి. హామస్ ఫుల్గా గాజా స్ట్రిప్ మీద కంట్రోల్ తీసుకుంది. ఫాతా మాత్రం వెస్ట్ బ్యాంక్లోనే లిమిటెడ్గా ఉంది. హామస్ గాజాని పట్టుకున్నాక ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ కలిసి గాజాని బ్లాకేడ్ చేశారు. ఎయిర్, ల్యాండ్, సీ అన్నీ క్లోజ్ చేశారు. రీజన్ ఏంటంటే హామస్ని టెర్రరిస్ట్ గ్రూప్ అని కన్సిడర్ చేయటం. ఇక ఈ బ్లాకేడ్తో గాజాలో ఎకనామిక్ క్రాష్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ షార్టేజ్, ఫుడ్ అండ్ మెడిసిన్ క్రైసిస్ స్టార్ట్ అయ్యాయి. ప్రజలు ప్రతిరోజు బేసిక్ నీడ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. 2008 నుంచి ఇజ్రాయెల్ హామస్ మధ్య వార్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. 2008 to 9, 2012, 2014, 2021 ఇప్పటి వరకు కూడా ఈ యుద్ధాలలో రాకెట్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఇన్నోసెంట్ సివిలియన్స్ పైన చాలా క్యాజువాలిటీస్ జరుగుతున్నాయి. 2023 to 2024 ఇజ్రాయెల్ హామస్ వార్ అసలు ఏంటి, ఎలా ఎస్కలేట్ అయింది, ఇంటర్నేషనల్ రియాక్షన్స్ ఏంటి, ఇవన్నీ ఫుల్ డీటెయిల్తో పార్ట్ 7లో తెలుసుకుందాం. Do follow the Unlaid Voice.